ఇప్పుడు చూడండి, ఇది బటన్ వేలికి సూపుడు వేలికి మధ్య నుంచి వచ్చింది ఈ రేఖ ఆయుష్ రేఖ. దీని మీద ఆయుష్ గురించి, మనిషి యొక్క స్టామినా గురించి, అతని యొక్క దృఢ సంకల్పం గురించి మనం చెప్పవచ్చు. అయితే మీకు అన్ని రేఖల గురించి అవగాహన కల్పిస్తాను. ఒక్కొక్క రేఖ మీద ఒక్కొక్క ప్రోగ్రాం తర్వాత చేస్తాము. ఈ ఆయుష్ రేఖను బట్టి మనిషి యొక్క స్టామినాను మనం అంచనా వేస్తాము. దీని తర్వాత దీనిపైన హెడ్లైన్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని మేధాశక్తి రేఖ అంటారు, షీరో రేఖ అని కూడా అంటారు. ఇంటెలిజెన్సీ పవరు, ఎడ్యుకేషన్ పవరు, నాలెడ్జు, ఆ ఆలోచన విధానము ఈ హెడ్లైన్ బట్టి. హెడ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన లైను, బ్రెయిన్ యొక్క శక్తిని, యుక్తిని వేలు బట్టి జరుగుతుంది. ఈ హెడ్లైన్ ఇలా వస్తే ఇక్కడ వరకు ఉన్నవాళ్ళు డిగ్రీ చదువుతారని, ఈ రేఖ చివరి దాకా చంద్రస్థానం వరకు దాటేస్తే అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారని వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అంచనా వేసి, ఈ మేధాశక్తి రేఖ బట్టు ఇక్కడ కీర్తి ప్రతిష్టల రేఖ చూసి వాళ్ళ ఎడ్యుకేషన్ మనం అంచనా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇది ఆయుష్ రేఖ, ఇది శిరో రేఖ, తర్వాత హృదయ రేఖ. ఈ హృదయ రేఖ మనిషి యొక్క ప్రేమ అభిమానాలను, హృదయ స్పందనను, మంచి శక్తి యుక్తులను, స్టామినాను మనం అంచనా వేయచ్చు. దీన్ని హృదయ రేఖ. అలాగే దీని మీద కలిసి కూడా లెక్కేసి ఆయుష్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనిషి యొక్క ఆయుష్ని ఈజీగా లెక్కలు చేసి చెప్పచ్చు. దీని మీద ఆయుష్ రేఖ మీద, మేధాశక్తి రేఖ మీద, హృదయ రేఖ మీద కలిపి చెప్పవచ్చు. అది మూడో రేఖ. ఇది 1, 2, 3, 4వ రేఖ ధనరేఖ. ధనరేఖ చూడండి, చంద్రస్థానం నుంచి వచ్చింది. ఇలా చంద్రస్థానం నుంచి శిరో రేఖ మీద నుంచి, అలాగే హృదయ రేఖ మీద నుంచి, తర్వాత శని స్థానం దగ్గరికి వచ్చేసింది. వస్తూనే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 1 బ్రాంచ్ వచ్చింది, 2వ బ్రాంచ్ వచ్చింది, 3వ బ్రాంచ్ వచ్చింది. ఇవన్నీ కూడా మనిషికి ఆదాయాన్ని సూచిస్తున్నాయని మనం చెప్తూ, స్వయం కృషితో డెవలప్ అయిన ఇతను 35 నాటికి గృహ నిర్మాణం చేసుకోవటము, 50 వచ్చి నాటికి స్థిరమైన సేఫ్టీ పొజిషన్కి రావటము, 50 తర్వాత సేఫ్టీగా అంటే తన సంపాదన కాకుండా వేరే సంపాదన, మరొక సంపాదన, ఇంకొక సంపాదన అంటే అనే 3-4 రకాలుగా తన యొక్క శక్తి సామర్థ్యాలు సంపాదిస్తాడని చెప్పవచ్చు. ఇదొక ధనరేఖ మెయిన్ అవుతే దీని బ్రాంచెస్ అన్నమాట. ఇటువంటి హస్తాలు నేను చూశాను. ఇటువంటి హస్తాలు ఎన్నో నేను చూశాను. ఒక మనిషి ఉంటాడు, ఒక సినీ ఫీల్డ్ నుంచి వస్తుంది, అటు వ్యవసాయం నుంచి వస్తుంది, రాజకీయాల నుంచి వస్తుంది. చాలామంది రాజకీయ నాయకులను చూస్తున్నాయి కదా, సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నవారు. ఇటువంటి బ్రాంచెస్ ఉన్నవాళ్ళు అనేక రకాలుగా ఆదాయాలు వస్తుంది. తర్వాత ఈ ధనరేఖ ఒక వ్యక్తికి ఒక రకంగా ఉండదు. ఒకరికి చంద్రస్థానం నుంచి వస్తుంది, ఒకరికి కుజస్థానం నుంచి వస్తుంది, మరొకరికి శుక్రస్థానం నుంచి వస్తుంది, మరొకరికి గురుస్థానం నుంచి కూడా వస్తుంది. అనేక రకాలుగా వస్తాయి. ధన సంపాదన మార్గాలు మనిషికి ఎన్ని రకాలు ఉన్నాయో దీంట్లో కూడా మన ధనరేఖను బట్టి చూపచ్చు. సన్నగా ధనరేఖ ఉంటే తక్కువ సంపాదన, దళసరగా ఉండి లోతుగా రేఖ ఉంటే ధన సంపాదన స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇలా 35 తర్వాత ఇల్లు కడతారు, గృహ నిర్మాణం అని కూడా చెప్పవచ్చు. ఇలా రేఖ వి ఆకారం ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ విక్టరీ, ఏది మొదలుపెట్టినా విజయం సాధిస్తాడని చెప్పవచ్చును. దీని ప్రకారం ఇది ఆయుష్ రేఖ, తర్వాత శిరో రేఖ, హృదయ రేఖ, ధనరేఖ. ఇంకోటి కీర్తి ప్రతిష్టలు రేఖ. కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయంటే అందరితో పలుకుబడిలో అందరితో కలిసి ఉండటము, శాస్త్రాల మీద పరిజ్ఞానం సంపాదించడము, ఎడ్యుకేషన్ బాగా సాధించడము, అది ప్రజలకి మంచి చెప్పడం వల్ల ఈ కీర్తి ప్రతిష్టల రేఖలు ఉంటాయి. అదో రేఖ ఇది కీర్తి ప్రతిష్టలాగా. ఇది 6వ రేఖ ఉంది, ఇది బుధరేఖ అంటారు. ఈ బుధరేఖ క్లియర్గా ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కన్సల్టెంట్స్, మేధావులు అటువంటి వారికి ఈ రేఖ ఉంటుంది. ఈ రేఖ క్లియర్గా ఉంటే వారికి చక్కటి పరిజ్ఞానము, మాటకారితనము, సంపాదన పరిజ్ఞానము, సలహాదారులుగా, ఇటువంటి గవర్నమెంట్ సలహాదారులుగా అటువంటి పోస్టులకి వీళ్ళు సెలెక్ట్ అవుతుంటారు. ఈ రేఖ కనుక డల్గా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయని మనం చెప్పవచ్చును.